1 గ్రామ్ గోల్డ్వి అండ్ రోల్డ్ గోల్డ్వి, రియల్ గోల్డ్వి అన్నీ కూడా నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇక్కడ పెట్టాను. సో చాలా మంది అనుకుంటారు మెడలో కాస్త చేతులకు వచ్చాయా అని చెప్పి. సో నాకు లాకెట్ బాగా నచ్చి తీసుకున్నా. ఇది 2 layers. కెమెరాస్ లో వీటిలో కనిపించదు కాబట్టి బాగున్నాయని కూడా నేను ఇలా యూజ్ చేస్తాను. జాగ్రత్తగా దాచుకుంటాను అన్నమాట నేను. మన మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తిలో యూజ్ చేశాను అనమాట. నేను బైష మేమంతా కూడా ప్లాన్ చేసుకుని ఆ గెటప్కి ఇలా ఉండాలి అని చెప్పి అనుకుని మేము యూజ్ చేసాం. గోవర్ధనముడి నల్ల పూసలు అని అంటారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిదేష్ను. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే హ్యాపీగా ఉన్నాను కాబట్టి. సో మనము ఎవ్రీ మంత్ ఒక కలెక్షన్స్ది బ్లాగ్ చేద్దామని అనుకున్నాం కదా. సో ఈ మంత్ వచ్చేసరికి మనం చేస్తున్నాము బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అనమాట. సో ఇన్ని ఇయర్స్లో నా పెళ్ళైన దగ్గర నుంచే కాదు, పెళ్ళికి ముందు కూడా నేను సీరియల్స్లో వర్క్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా బ్లాక్ బీడ్స్ అనేది అవసరం కాబట్టి నార్మల్ 1 గ్రామ్ గోల్డ్వి అండ్ రోల్డ్ గోల్డ్వి, రియల్ గోల్డ్వి అన్నీ కూడా నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇక్కడ పెట్టాను. సో ఇది ఈరోజు నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ఐ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. సో ఇది ఏంటి అని అంటే జస్ట్ వన్ సైడ్ మనకి నల్ల పూసలు వచ్చింది అండ్ ఇంకొక సైడ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు అలా బాగుంటుంది అని చెప్పి ఇది నేను ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. అయితే ఇంకొకటి ఇది ఒక బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ అనమాట. యాక్చువల్గా సిద్ధు బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలి, అలాంటిది తను నా బర్త్డేకి నువ్వు గిఫ్ట్ తీసుకో అని చెప్పి నాకు ఈ గిఫ్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో రెగ్యులర్గా మనము షూట్స్ చేసేటప్పుడు మేకప్ యూజ్ చేస్తూ ఉంటాము అండ్ మనకి కంటిన్యూటీస్ కోసం రకరకాల జ్యువెలరీ అవి వేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా మనము మన మంగళసూత్రాలు కానీ దాని తర్వాత నల్లపూసలు కానీ రెగ్యులర్గా వేసుకోవడం అనేది జరగదు. ఎందుకంటే షూట్ అంటే చాలామంది ఉంటూ ఉంటారు, మనం అక్కడ ఎక్కడ పెట్టాలి అనేది తెలీదు. సో గోల్డ్వి అనేటప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి అవన్నీ కొంచెం భద్రంగా ఉంచుకొని రెగ్యులర్గా మాత్రం ఇదైతే నేను హ్యాండ్కి పెట్టుకుంటా. సో చాలామంది అనుకుంటారు మెడలో కాస్త చేతులకు వచ్చాయా అని చెప్పి. బట్ నల్లపూసల బ్రేస్లెట్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి అండ్ మనం వేసుకుంటే ఇంకా 10 మంది కూడా వేసుకుంటూ ఉంటారు. సో నాకు నచ్చింది ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. నాకు నచ్చింది, మా ఆయన కొనిచ్చారు కాబట్టి నేను వేసుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి చిన్నది, ఇది ప్రియాంక ఇచ్చింది అనమాట నాకు జానకి కలగనలేదు షూట్ చేసేటప్పుడు. ఇది జస్ట్ సింపుల్, మనము రెగ్యులర్గా నైట్ ఎఫెక్ట్ సీన్స్ అలాంటివి ఏదైనా చేసినప్పుడు సింపుల్గా నల్లపూసలు కావాలి అని అనుకున్నప్పుడు కానీ సింపుల్ చుడిదార్స్ మీదకి వాటి మీదకి ఇలా ఉంటుంది. జస్ట్ కుందన్ వచ్చి చిన్న చిన్న పర్ల్స్ లాగా వచ్చాయి. ఇది సింగిల్ స్టెప్. సో ఇది ఇంకొకటి నల్లపూసలు, ఇది కూడా పర్ల్స్ వచ్చి కింద రెడ్ కలర్ బీడ్స్ లాగా వచ్చాయి. ఇదేదో డిస్కో బీడ్స్ ఏదో అంటారు, నాకు తెలీదు. బట్ నాకు ఇదేంటి అని అంటే ఏదైనా మనం బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా లైక్ బ్లాక్ డ్రెస్ లాంటిది అలాంటిది ఏదైనా వేసుకున్నప్పుడు జస్ట్ నెక్కి ఇలాగా డబల్ రోల్ కింద పెట్టుకుని చిన్న స్టర్ట్స్ అలాంటివి పెట్టుకుంటే మనం బ్లాక్ బీడ్స్ వేసుకున్నట్టు ఉంటుంది, దాని తర్వాత ఫ్యాన్సీగా కూడా ఉంటుంది, చమక్ చమక్ అని అంటుంది కాబట్టి అలా ఒకటి తీసుకున్నాను. ఇది 1 గ్రామ్ గోల్డ్ది భావన అక్క ఇచ్చారనమాట, మా భావన అక్క. ఇది కంప్లీట్గా చూస్తే ఎవరైనా సరే గోల్డ్ అనే అనుకుంటారు. ఇది నేను రెగ్యులర్గా త్రినాయని సీరియల్లో యూజ్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను జానకి కలగనలేదు అప్పుడు పర్చేస్ చేసుకున్నాను అనమాట కొన్ని. వాటిలో ఇది ఒకటి. ఇప్పటికీ కూడా ఇది ఆల్మోస్ట్ తీసుకుని 5 years అయ్యింది. ఎక్కడ తీసుకున్నాను నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా అయితే లేదు. సో లక్ష్మీదేవిది. ఇలాంటివి ఎప్పటికైనా సరే గోల్డ్ చేయించుకోవాలని అనుకుంటా, బట్ ఎందుకులే ఇది ఉంది కదా, గోల్డ్ అయితే ఏంటి ఏదైతే ఏంటి నల్లపూసలు వేసుకున్నామని అనుకుంటాం. సో ఇది నేను అభిషేకం సీరియల్ చేస్తున్నప్పుడు తీసుకున్న నల్లపూసలు. మ్యాట్ ఫినిషింగ్ అంటారు. చాలా బాగుంది అనమాట, ఎందుకంటే ఎక్కడ కూడా ఒక స్టోన్ కూడా పోలేదు. సో నాకు లాకెట్ బాగా నచ్చి తీసుకున్నా. ఇది 2 layers అండ్ ఇంకొకటి ఇది జస్ట్ డైమండ్ ఫినిషింగ్ వచ్చిన నల్లపూసలు సింగిల్ స్టోన్. ఇది నాకు ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే శంకు చక్రాలు ఉంటాయి కదా, ఆ మోడల్ లాగా అనిపించింది. మధ్యలో లక్ష్మీదేవి. సో 2 layers వచ్చింది. ఇది లాకెట్ ఇవి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి కొన్ని నేను
పర్చేస్ చేసుకున్నా. ఇది ఒకటి సింపుల్గా మనకి సిల్వర్ లాకెట్. ఇది కూడా మనము సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు, సిల్వర్ జుంకాస్ లాంటివి పెట్టుకున్నప్పుడు అలాగా వేసుకుంటే బాగుంటుంది. చాలామంది కూడా మనకి సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు గోల్డ్వి అంత మ్యాచింగ్ అని అనిపించదు. సో నేనైతే అలాగా ప్లాన్ చేసుకుని ఒక 2-3 సెట్స్ అయితే అలాంటివి పెట్టుకున్నా. అండ్ ఇది జస్ట్ సింపుల్ స్టోన్ అనమాట. ఈ స్టోన్కి కూడా చిన్న చిన్నగా మనకి కార్వింగ్ లాగా చేసి ఇచ్చారు. ఇది కూడా ఆల్మోస్ట్ షేడ్ అయింది, బట్ మనకి కెమెరాస్లో వీటిలో కనిపించదు కాబట్టి బాగున్నాయని కూడా నేను ఇలా యూజ్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం జాగ్రత్తగా దాచుకుంటాను అనమాట నేను. మా మమ్మీ యూజ్ చేసిన నల్లపూసలు. సో అందుకని ఇది ఒక బాక్స్లో సపరేట్గా పెట్టుకుంటే, ఇది ఏ సీరియల్లో ఎప్పటివరకు యూజ్ చేయలేదు, అలాగా గుర్తుగా నా దగ్గర ఉంచుకున్నాను అనమాట. ఇది యాక్చువల్గా గోల్డ్ది కాదు, బట్ అప్పట్లో 5 రూపీ కాయిన్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉందా? గోల్డ్ 5 రూపీ కాయిన్స్, వాటితో తయారు చేసి ఒక ఆంటీ ఎవరో అమ్మేవారు అనమాట. లేదా అవి కాయిన్స్ ఇస్తే మరి ఇచ్చేవారు నాకు తెలీదు అంత క్లారిటీగా. ఆవిడ దగ్గర తీసుకున్నారు. ఇప్పటికీ కూడా అసలు చెక్కు చెదరలేదు. ఆల్మోస్ట్ దీనికి ఒక 15 ఇయర్స్ ఉంటాయి, అంత పాతది. సో ఇది నా ఫేవరెట్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఇది మనకి డైమండ్ ఫినిషింగ్ లాగా అనిపిస్తాయి. సో రెగ్యులర్గా మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పార్టీ వేర్ శారీస్ మీదకి వీటి మీదకి కూడా యూజ్ చేసుకోవచ్చు. వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ అనమాట. సో ఇదేంటంటే మనకి డైమండ్ ఫినిషింగ్ అంటేనే వైట్ అండ్ గ్రీన్ ఆర్ వైట్ అండ్ బ్లూ, వైట్ అండ్ పింక్ అలా ఉంటాయి. ఇది సింపుల్. ఇది కూడా సండే మార్కెట్లో మా అత్తయ్య తీసుకొచ్చారు. నిజానికి ఇవి కూడా మనకి చూడడానికి కొంచెం తక్కువ రేట్ అయినప్పటికీ, లైక్ 60, 80, 100 అలా అయినప్పటికీ మాకు స్క్రీన్లో వచ్చేటప్పటికి చాలా బాగుంటాయి. దాని తర్వాత ఏంటి అని అంటే అంత త్వరగా కూడా కలర్ పోవట్లేదు అనమాట. సో దానివల్ల మేము పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తాము, మేకప్ యూజ్ చేస్తాము. వాటి బట్టి మనము గోల్డ్వి యూజ్ చేయాలి అని అంటే ఎంతైనా కొంచెం భయంగానే ఉంటుంది కదా, ఎక్కడ ఎలా ఉంటుంది, ఏ లొకేషన్లో ఎలా ఉంటుంది, మనం ఆ హరిబరిలో ఎక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటామని చెప్పి. సో ఆల్మోస్ట్ అందుకని నా దగ్గర ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ మాత్రం కొంచెం తీసుకుంటాను. సో ఇది కూడా సండే మార్కెట్లో తీసుకున్నది. ఇది నార్మల్ దేనికైనా సరే ఏదైనా ఒక క్యారెక్టర్స్ చేసినప్పుడు అలాగా మనకి లాంగ్ కావాలి అని అనుకుంటే జస్ట్ సింగిల్గా ఉంటుంది అని చెప్పి తీసుకున్నా. బట్ దీనికి లాకెట్ మాత్రం చాలా బాగుంటుంది. వినాయకుళ్ళు వచ్చి లక్ష్మీదేవి వచ్చిన లాకెట్. ఇది కూడా నేను జానక్ కలగనలేదు అప్పుడే తీసుకున్నా. డబల్ లేయర్ ఇది. సో మనకి ఈ లేయర్స్కి హెవీగా లాకెట్స్ ఏం లేకుండా జస్ట్ సింపుల్గా ఇలా బాల్స్ లాగా ఇచ్చారు, రుద్రాక్ష టైప్ లాగా. ఇది కూడా 4 లేయర్స్, బట్ ఇది సపరేట్ 2 లేయర్స్, ఇది 2 లేయర్స్. విడిగా కూడా తీసుకుని వేసుకోవచ్చు, బట్ నాకు ఇలానే నచ్చింది అని చెప్పి ఎప్పుడైనా మనం లాంగ్ జుంకాస్ పెట్టుకున్నప్పుడు కూడా లాంగ్ అది వేసుకోవడానికి ఇలా బాగుంటుంది అని చెప్పి నేను ఇలాగా తీసుకున్నాను అనమాట. సో జానకి కలగనలేదులో ఎక్కువ యూజ్ చేసింది ఇది. తర్వాత ఇది కూడా జానకి కలగనలేదులోనే ఎక్కువ యూజ్ చేశాను. ఈవెన్ అభిషేకంలో కూడా యూజ్ చేసాను. సో దీంట్లో కూడా ఏంటి అని అంటే కొంచెం మనకి కాసులు, చిన్న చిన్న లక్ష్మీదేవి కాసులు ఇచ్చారు. దీని ఫినిషింగే ఇలా ఉంటుంది అనమాట, లైట్ గోల్డ్ కలర్ అండ్ రెడ్ మ్యాట్ ఫినిషింగ్ లాగా ఉంటుంది. సో దీనికి కూడా ఎక్కడ కూడా ఇది చెక్కు చెదరకుండా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక సింపుల్ లాకెట్ లక్ష్మీదేవిది. ఇది మనం నల్లపూసలు సో సింగిల్ లైన్ ఉన్నవి వాటికి అప్పుడు వేసుకోవచ్చు అని చెప్పి ఇది కూడా చూపించడం కోసం ఇక్కడ పెట్టాను. సో ఇది ఇంకొక చిన్న క్యూట్ నల్లపూసలు, నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇది నేను ఎప్పుడు తీసుకున్నాను అని అంటే, సిద్ధు నేను శ్రీవల్లి అని ఒక సీరియల్ చేశాం కదా, ఆ సీరియల్లో చేసినప్పుడు ఒక బ్రాహ్మణ్ అమ్మాయి క్యారెక్టర్ లాగా ఉంది అన్నప్పుడు దాంట్లో తాడు నల్లపూసలు అప్పట్లో ఉన్నట్టు కావాలి అని చెప్పి నేను చాలా సింపుల్గా ఇలా ఉంటే బాగుంటుంది, అప్పట్లో కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ కదా ఇది, అలా అని చెప్పి తీసుకున్నాం. బట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇలాంటివి త్వరలో గోల్డ్ తీసుకుందామని అనుకున్నా, బట్ సేమ్ కొంచెం ఇంచుమించు అదే మోడల్లో గోల్డ్ కూడా ఉంది, అవి కూడా నేను చూపిస్తాను. సో ఇంకొకటి వచ్చి ఇది మనకి డైమండ్ నల్లపూసలు ఫినిషింగ్ అనమాట. సో దానికి మనకి సింపుల్గా గ్రీన్ బీడ్స్, లోటస్ ఫ్లవర్స్, రెడ్ కలర్స్, కుందన్ అనమాట. ఇది కూడా మనము జానకి కలగనలేదు సీరియల్ ఆల్మోస్ట్ నేను 4 years చేశాను కాబట్టి నెలకు ఒకటి 2 నెలలకు ఒకటి ఏదో ఒకటి ఏవి కొంచెం కొత్తగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి నేను అంతా చూసుకుంటూ ఉండేదాన్ని. సో ఇది వచ్చేటప్పటికి ఇది నాకు ప్రియాంకనే గిఫ్ట్ చేసింది. యాక్చువల్గా నేను ఇది జానకి కలగనలేదులో యూజ్ చేద్దామని అనుకున్నా,
బట్ అప్పుడు యూజ్ చేయడానికి కుదరలేదు. సో దీన్ని నేను మన మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తిలో యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది మనకి మధ్యలో చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ లాగా వచ్చింది. దాని తర్వాత ఇది మనకి మంగళసూత్రం లాగా ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో ఇవన్నీ కూడా చాలా బాగుంది, చిన్న చిన్న పగడాలు లాంటివి వచ్చి. సో ఇప్పటికీ కూడా ఇది చాలాసార్లు యూజ్ చేశాను, బట్ కలర్ అయితే పోలేదు. అండ్ చాలా మందికి కూడా గోల్డ్వి కాకుండా ఆర్టిఫిషియల్ ఏమైనా వేస్తే వాళ్ళకి నెక్ దగ్గర ర్యాషెస్ లాంటివి, ఇయర్స్ దగ్గర పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి ర్యాషెస్ లాంటివి వస్తాయి. బట్ నేను తీసుకున్నవి ఇవన్నీ కూడా కొంచెం 1 గ్రామ్ గోల్డ్ అండ్ ప్యూర్ మంచి క్వాలిటీ ఉండడం వల్ల నాకైతే ఇప్పటివరకు అలాంటి ఇష్యూ అయితే ఏది రాలేదు. సో ఇది నార్మల్ సింపుల్ది, మనకి మార్వాడీస్ స్టైల్లో ఉంటుంది అనమాట. ఇది నేను ఫోటోషూట్ అప్పుడు యూజ్ చేశాను. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైనా కనిపించినప్పుడు కొనుక్కుని పెట్టుకోవడం వల్ల ఏదైనా ఒక షూట్ ఉన్నప్పుడు సడన్గా ఏదైనా దాని మీదకి ఇది సెట్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది చూడడానికి రియల్ గోల్డ్ లాగా అనిపించినా కూడా ఇది కూడా సండే మార్కెట్లో తీసుకుందే. బట్ వీటన్నిటి ఎగ్జాక్ట్ కాస్ట్ అది అంతా నాకు తెలీదు. మ్యాక్సిమం ఇలాంటి బ్లాక్ బీడ్స్ చిన్న చిన్నవి సింపుల్గా ఉన్నవి ఎక్కువ అత్తయ్య షాప్ చేస్తారు. సో దాంట్లోనే ఇది ఒకటి. సో ఇవి లావుగా ఉన్నాయి అన్నమాట. దీనికి మనకి సీజెట్స్ లాగా సిల్వర్ ఫినిషింగ్ లాగా ఒక లాకెట్ ఇచ్చారు. సో ఇది సింపుల్గా మనం ప్లెయిన్ శారీస్ అలా ఏదైనా కట్టుకున్నప్పుడు వేసుకోవడానికి అది చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు అన్ని నల్లపూసలు చూపిస్తున్నాం కాబట్టి ఇది కూడా ఎవరైనా చూసుకుని వాళ్ళు డిజైన్ చేయించుకుంటారని చెప్పి మా అత్తయ్య గారు నల్లపూసలు ఇవి. సో అప్పటి మోడల్ ఇది ఇప్పుడు ఎవరి దగ్గర కూడా దొరుకుతుందా లేదా నాకైతే తెలీదు, ఎందుకంటే అంత ఫ్యాన్సీ వచ్చేస్తున్నాయి కాబట్టి. సో దీనికి కూడా 2 లేయర్స్ చిన్న చిన్న గోల్డ్ బాల్స్ లాగా వచ్చాయి. అండ్ దీనికి ఏంటంటే ఈ లాకెట్ స్పెషల్గా ఈ లాకెట్ మీద కూడా డిజైన్ వచ్చి సింపుల్గా స్టోన్ వచ్చింది. దాని తర్వాత మనకి దీనికి కూడా ఇలా ఫ్లవర్లో ఉందన్నమాట బ్లాక్ బీడ్. సో ఇది నాకు చాలా ఇష్టం, ఎప్పుడు వేసుకోవాలని చెప్తారు కానీ నేను ఎప్పుడు అంటే ఇంత లాంగ్ హెవీగా వేసుకోవాలని అనిపించదు, ఒకసారి వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అవన్నీ అయిపోయాయి, హాస్పిటల్ వేసుకొని కూర్చొని కాళ్ళు తింగలు ఎక్కుతున్నాయి అనమాట. సో అందుకని మళ్ళీ ఈసారి ఏంటంటే కొంచెం బ్లాక్ థ్రెడ్ కలెక్షన్ చూపిస్తా, మొత్తం నల్ల పూసలు అయిపోయాయి కాబట్టి. సో బ్లాక్ థ్రెడ్ కలెక్షన్లో ఇది ఇప్పుడు బ్లాక్ థ్రెడ్ కలెక్షన్ కూడా చాలా ఫేమస్. సో దాంట్లో నా దగ్గర కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి, వాటిలో నేను మీకు చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా పింక్ స్టోన్స్ వచ్చాయి, చిన్న చిన్న మొబైల్ లాగా వచ్చాయి అన్నమాట. ఇది కూడా నార్మల్గా మనం సింపుల్గా తాళి అది వేసుకున్న తర్వాత ఇది పెట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్. ఇది ఒక కలెక్షన్. అండ్ దాని తర్వాత ఇవి స్టోన్స్ దగదగా మెరిసిపోతూ ఉంటాయి మనకి నల్లపూసలు. ఈ నల్లపూసలకి సింపుల్గా అప్పట్లో మనకి కాసులు ఇవన్నీ పెట్టి చేస్తారు కదా. ఇది కూడా రోల్డ్ గోల్డ్, కానీ మనకి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కలర్ పోయినట్లేదు. అంటే నేను ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా నీట్గా ఒక బాక్స్లో పెట్టుకోవడం, ఏదైనా పర్ఫ్యూమ్ అది పడింది అని అంటే నీట్గా దాన్ని వెట్ టిష్యూతో తుడిచేసుకొని మళ్ళీ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటా. ఎందుకంటే చాలా ఇయర్స్ వరకు యూజ్ చేయాలి, ఏది కూడా ఇలాగా పాడైపోకూడదు. పోవడం ఓకే, బట్ ఏది వస్తువు పాడైపోయింది అని అంటే మళ్ళీ అలా మనం చేయకూడదు అని. సో ఇది కూడా జస్ట్ సింపుల్ బ్లాక్ బీడ్స్ నెక్లెస్ టైప్. ఇది మనకి శారీస్ అవి కట్టుకున్నప్పుడు నెక్లెస్ లాగా కావాలి, నల్లపూసలు 2-3 అయిపోతూ ఉంటాయి, తాళి వేసుకోవాలి, నల్లపూసలు వేసుకోవాలి, నెక్లెస్ వేసుకోవాలి, హారం వేసుకోవాలి అని అనుకున్నప్పుడు జస్ట్ సింపుల్గా హారం వేసుకుని ఇలా నల్లపూసలు లాగా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను గోల్డ్. సో దీనికి ఏంటి అని అంటే మెయిన్ నాకు ఈ లాకెట్ బాగా నచ్చింది. సో ఈ లాకెట్ బాగా నచ్చడం వల్ల ఈ చైన్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ లాకెట్ కోసం అయితే తీసేసుకోవాలి అని అనుకున్నా. అండ్ ఈ పింక్ కలర్ పీచ్ కలర్ లాగా ఉన్నాయి చూసారా పగడాలు. సో ఇది పాలిషింగ్ లాగా చేసి మనకి ఇలాంటి స్టోన్స్ ఇచ్చారు. సో వెంకటేశ్వర స్వామి నామం ప్లస్ శంకు చక్రాలు అనమాట. సో ఇది ప్యూర్ గోల్డ్. నేను ఎప్పుడు కూడా ఆర్ఎస్ బ్రదర్స్లోనే తీసుకుంటాను కాబట్టి అక్కడ నాకు ఇది మోడల్ నచ్చిన వెంటనే ఇమీడియట్గా తీసుకున్నా. అంటే ఒకటి కొనాలని చెప్పి వెళ్ళి ఇంకొకటి కొంటాను చూసారా అలాగా. అండ్ ఇంకొకటి ఇది కూడా గోల్డ్. ఇది మనకి ఇది నాకు పెళ్ళైనప్పుడు అత్తయ్య గారు వాళ్ళ ఇంటి తరపు నుంచి పెడతారు కదా నల్లపూసలు. సో ఆ నల్లపూసలు ఇవి 2 లేయర్స్. అప్పట్లో మనకి 2 లేయర్స్ ఫ్యాషన్, దాని తర్వాత లాంగే తీసుకుందామని అనుకున్నారు. బట్ నేను ఎక్కువ నల్లపూసలు షార్టే వేసుకుంటాను, అప్పుడే లాంగ్ ఎందుకు అని చెప్పినప్పుడు నాకు ఇది అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు అనమాట. సో ఇప్పుడు గోల్డ్ కలెక్షన్లో ఇంకా కొన్ని ఉన్నాయి. నేను చూపించే ముందు అందరూ కూడా చాలామంది అడిగింది ఏంటి అని అంటే సుధామూర్తి సిరీస్లో నేను యూజ్ చేస్తున్న నల్లపూసలు.
ఇది ర్యాండమ్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీది నేను తీసుకున్నాను. ఇది అస్సలు నాకు గుర్తులేదు. ఇది తీసుకుని ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. బట్ ఈ సిరీస్కి యూజ్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను భవిష్య మేమంతా కూడా ప్లాన్ చేసుకుని ఆ గెటప్కి ఇలా ఉండాలి అని చెప్పి అనుకుని మేము యూజ్ చేసాం. ఎగ్జాక్ట్గా గోల్డ్ లాగా ఉంది కదా అని చెప్పి నేను ఆ 8 days to 10 days ఏదైతే షూట్ చేసామో అప్పుడు ఇది చేసామన్నమాట. సో దీంట్లో మొత్తం ఏంటంటే లక్ష్మీదేవి అన్నీ కంప్లీట్ లక్ష్మీదేవి విత్ పీకాక్స్ వచ్చాయి. కింద కూడా నీట్గా బ్లాక్ బీడ్స్ ఇలా షైనింగ్ వస్తూ వచ్చాయి. అన్ని డేస్ యూజ్ చేసినా కూడా ఇది కూడా అసలు ఏం పోలేదు. బికాజ్ ఇట్స్ 1 గ్రామ్ గోల్డ్. కొంచెం కాస్టే పడింది, బట్ ఎంత అనేది నాకు ప్యూర్గా ఐడియా లేదు. బట్ దీనికి కూడా నాకు లాకెట్ నచ్చి తీసుకున్నా. అంటే లాంగ్ నల్ల పూసలు ఏదైనా ఒక కలెక్షన్ అయినా ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను అలాగా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత బ్లాక్ థ్రెడ్ కలెక్షన్స్లోకి వస్తే ఇది గోల్డ్ది. ఇది నేను సిఎంఆర్ జ్యువెలరీలో తీసుకున్నా ఒకసారి వీడియో చేయడానికి వెళ్ళినప్పుడు. నాకు బాగా నచ్చింది. లాకెట్ కూడా విశేషం ఏంటి అని అంటే వామనమూర్తి లాకెట్. నేను యాక్చువల్గా రాధాకృష్ణ లాకెట్ కోసం చాలా ట్రై చేశాను. బట్ ఆ టైంలో ఇది కూడా చాలా రేర్ దొరుకుతుంది అనమాట మనకి. రాధాకృష్ణులు ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు, లేదా మనం ఆర్డర్ ఇచ్చైనా చేయించుకోవచ్చు. బట్ ఆ రోజు నేను తీసుకోవాలి అని అనుకున్నప్పుడు సిద్ధు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి కూడా లాకెట్ మనకి ఇలాగ స్క్రూ సిస్టమ్ లాగా ఇచ్చారు. సో ఇది తీసేసుకుని మనం దేనికైనా సరే కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే టైట్గా ఉంటుంది, ఎక్కడ కూడా పడిపోదు అని చెప్పి ఉంటుంది. ఫినిషింగ్ అది అంతా నాకు బాగా నచ్చింది ఇమీడియట్గా. సో ఇది ఆల్మోస్ట్ 10 to 12 grams వరకు అయింది అప్పుడు. అండ్ తర్వాత ఇంకొక గోల్డ్ కలెక్షన్స్లోకి వస్తే ఇది సింగిల్ నల్ల పూసలు, కొంచెం లావుగా ఉంటుంది. గోవర్ధనముడి నల్ల పూసలు అని అంటారు. దీనికి సీజెట్స్ విత్ రూబీ స్టోన్ లాకెట్. ఇది కాకుండా నవరత్నాల లాకెట్ కూడా ఉంది, అది కూడా యూజ్ చేస్తాను సమ్ టైమ్స్. అండ్ మన దగ్గర లక్ష్మీదేవిది కానీ వినాయకుడిది కానీ అలా నేను సింపుల్గా లాకెట్స్ అవి యూజ్ చేస్తా. బట్ నేను సెట్గా అయితే ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇది మనకి కావాల్సినట్టు వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు సింపుల్గా. అండ్ దాని తర్వాత ఇంకొక గోల్డ్ కలెక్షన్లోకి వస్తే ఇది రెగ్యులర్గా నేను యూజ్ చేసే సింపుల్ బ్లాక్ బీడ్స్. ఎక్కడికైనా వెళ్తున్నాము సింపుల్గా అనుకుంటే జస్ట్ ఇలా నల్ల పూసలు వేసేసుకుని సింపుల్గా డైమండ్ స్టడ్స్ లాంటివి ఉంటాయి, అవి పెట్టేసుకుని సింపుల్గా వెళ్ళిపోతాను అనమాట. ఏదైనా ఆఫీస్కి కానీ మార్కెట్కి కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళాము అని అంటే. సో ఇది దీంట్లో ఏంటి అని అంటే జస్ట్ డైమండ్ షేప్లో వచ్చి జస్ట్ గ్రీన్ స్టోన్ వచ్చింది. ఇది కూడా మనకి నల్ల పూసలు వచ్చి డైమండ్ నల్ల పూసలు టైప్ అనమాట, షైనింగ్ వస్తాయి. ఇది చాలా తక్కువ గ్రామ్స్, లైక్ 6 to 7 grams పడింది అంతే. దాని తర్వాత ఇది ఒకటి చిన్నది, ఇది గోల్డ్ది. నాకు చూసిన వెంటనే చాలా ముద్దుగా అనిపించింది. యాక్చువల్లీ మా అత్తయ్య గారికి ఇలాగే ఇష్టం అనమాట. జస్ట్ సింపుల్స్ నల్లపూసలు రెగ్యులర్గా డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి. ఎక్కువ గోల్డ్ ఉండడం వల్ల మనము ఈ సోప్స్ అవి వెళ్ళిపోవడం, ఫేస్ వాషెస్ అవి వెళ్ళిపోయి పౌడర్ వెళ్ళిపోయి డస్ట్ అది అయిపోతూ ఉంటుంది. కాబట్టి జస్ట్ ఇలా నల్లపూసలకి చిన్న లాకెట్ కావాలి అని అనుకున్నారు. బట్ ఇది జస్ట్ అప్పుడు మనకి తక్కువ గ్రామ్స్లో నల్లపూసల కలెక్షన్ వచ్చింది ఆర్ఎస్ బ్రదర్స్లో. నేను వెళ్ళినప్పుడు చూస్తే ఇది జస్ట్ మనకి 2 grams-లోనే వచ్చేసింది అనమాట. బ్యాక్ సైడ్ మనకి హుక్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా 2 grams-లో వచ్చేసింది. సో ఇది నార్మల్గా అలా వెళ్ళినప్పుడు తీసుకున్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం పెద్ద బ్లాక్ బీడ్స్. సో ఇవి చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. సో దీనికి కొంచెం రుద్రాక్ష మోడల్ టైప్ లాగా ఇచ్చారు. ఎక్కడ అనేది తెలియదు నాకు. సో ఇవన్నీ చూసి అనుకుంటారు కదా, అక్క మీకు ఇన్ని నల్లపూసల కలెక్షన్ ఉన్నాయి, నాకు ఒకటి పంపించండి అది ఇది అని. సో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఇది ఎప్పుడు కొనుక్కున్నాను, ఎప్పుడు యూజ్ చేశాను, ఏంటి అని. సో నల్లపూసలు మామూలుగానే మనము ఎవరికైనా కొనివ్వడం వేరే, కానీ మన దగ్గర ఉన్నది మాత్రం ఇంకొకరికి ఇవ్వడానికి అసలు మనసు ఒప్పదు అండ్ ఇవ్వకూడదు కూడా. చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు కూడా దీన్ని యూజ్ చేసే తరుణం అయితే రాలేదు. జస్ట్ మనకి ఒక డైమండ్ ఫినిషింగ్ లాగా గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో ఇచ్చారు. ఇది నల్లపూసలు విత్ ముత్యాలు, చాలా బాగుంది కదా. సో దీంట్లో ఇంకొక గోల్డ్ కలెక్షన్లోకి వస్తే ఇది సింపుల్ సింగిల్ లేయర్ గోల్డ్ కలెక్షన్. సో నేను ఇప్పటి వరకు ఎందుకు లాంగ్ నల్లపూసలు తీసుకోలేదు అని అంటే, ఎప్పుడు తీసుకుందామని వెళ్ళినా కూడా నాకు ఇలాగ సింపుల్గా క్యూట్గా చిన్న చిన్నవి నచ్చుతూ ఉంటాయి అనమాట. సో ఇది జస్ట్ సింపుల్ గోల్డ్ బాల్ వచ్చి కంప్లీట్ ఇలాగ మనకి బ్లాక్ బీడ్స్ వచ్చాయి. మై ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఇందాక ఒక బ్లాక్ బీడ్స్ చూపించినప్పుడు చెప్పాను కదా, కొంచెం ఇంచుమించు ఆ టైప్ కావాలి అని. సో ఇది ఏంటి అని అంటే, సిద్ధు నాకు లాస్ట్ ఇయర్ బర్త్డేకి సర్ప్రైజింగ్గా గిఫ్ట్ చేశారు శ్రీశైలంలో.
సో అది ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట. సింగిల్ నల్ల పూసలే కావాలి, సింగిల్ లైన్ నల్ల పూసలు. సో ఇది డబల్ లైన్స్ నల్ల పూసలకి ఉన్న లాకెట్ అనమాట. బట్ లాకెట్ ఇది నచ్చింది, నల్ల పూసలేమో ఇది నచ్చింది. సో నేను నెక్స్ట్ టైం తీసుకుంటానని చెప్పి వచ్చేసా. బట్ సిద్ధు మాత్రం వాళ్ళతో మాట్లాడి ఒక రోజంతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని నైట్ ఎలాగైనా సరే తనకి గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అని లాకెట్ దాన్ని తీయించేసి ఇది సింగిల్ దానికి చేయించి ఇచ్చారనమాట. పూజలు వ్రతాలు ఇవి జరుగుతున్నప్పుడు ఎక్కువగా వేసుకుంటాం. మోస్ట్లీ నేను పెళ్ళికి ఇచ్చిన నల్లపూసలే వేసుకుంటాను. సో గోల్డ్ కలెక్షన్స్లో అవి చూసారు కదా. అండ్ ఇది ఇంకొకటి 3 లేయర్స్ది. ఇది కూడా సండే మార్కెట్లో తీసుకున్నదే అత్తయ్య. ఇప్పుడు ఇది నేను ఎక్కువ అభిషేకంలో యూజ్ చేశాను అనమాట. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇది చూడడానికి ఎగ్జాక్ట్ గోల్డ్లా ఉంటుంది, బట్ ఇది గోల్డ్ కాదు. సో ఇది ఒక లాంగ్ నల్ల పూసలు. నేను రెగ్యులర్గా సీరియల్లోకి అలాగా ఎప్పుడైనా లాంగ్ నల్ల పూసలు కావాలి అని అనుకున్నప్పుడు యూజ్ చేద్దామని చెప్పి తీసుకుంది. అత్తయ్య తీసుకున్నారు ఇది. సో ఎగ్జాక్ట్ గోల్డ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా ఎక్కువ రష్ ఉన్న ప్లేసెస్లో అలా వెళ్ళినప్పుడు కూడా మనము అలాంటివి యూజ్ చేయడం వల్ల అది గోల్డ్ అని అనుకుంటారో పిచ్చిదని అనుకుంటారో ఏదైనా అనుకోవచ్చు. బట్ మనకు కొంచెం సేఫ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి కొంచెం ఎగ్జాక్ట్ గోల్డ్ లాగా కనిపించే కలెక్షన్స్ అయితే కొన్ని తీసుకోవడం జరిగింది. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇది కూడా నల్ల పూసల టైప్, బట్ గ్రీన్ అండ్ బ్లాక్ వచ్చింది. దీంట్లోనే నా దగ్గర రెడ్ అండ్ బ్లాక్ కూడా ఉంటుంది. అది ఇప్పుడు ఎక్కడుందో నాకు అంత ఐడియా లేదు. బ్లాక్ బీడ్స్ దానికి చోకర్ టైప్. సో ఇది కూడా మనకి దగా మెరిసిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా బ్లాక్ శారీ ఆర్ వైట్ శారీస్ కట్టుకున్నప్పుడు బయటకి ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు మనకి ఈ సీజర్ది ఏదైతే మనకి ఇలా లాకెట్ ఇచ్చారో చాలా లుక్ బాగుంటుంది. సేమ్ ఎగ్జాక్ట్ ఇయర్ రింగ్స్ కూడా ఇలాంటివే ఇచ్చారు. ఇది ఒక నెక్లెస్ టైప్. ఫస్ట్ నేను కొనుక్కున్న బ్లాక్ థ్రెడ్ కలెక్షన్ ఇది. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే తీసుకున్నా. దీంట్లో ఇలా గుట్ట పూసలు అని అంటారు కదా, ఆ గుట్ట పూసలు టైప్ హారంతో పాటు ఇది ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత ఇంకొకటి బ్లాక్ బీడ్స్ కలెక్షన్, బ్లాక్ థ్రెడ్ కలెక్షన్. ఇది ఏంటి అని అంటే నేను జానకి కలగనలేదులో జ్ఞానాంబ గెటప్ వేసుకున్నప్పుడు యూజ్ చేశాను. సో ఇది నీట్గా పీకాక్స్ లాగా వచ్చి మధ్యలో సింపుల్గా వచ్చింది. ఏదైతే లాకెట్ వచ్చిందో దాని ఇయర్ రింగ్స్ మనకి స్టడ్స్ లాగా ఇచ్చారు. సో వీటన్నిటితో పాటు నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇలాంటి మంచి మంచి బ్లాక్ బీడ్స్ కానీ లేకపోతే ఎగ్జాక్ట్ గోల్డ్ లాగా కనిపించే ఏవైనా సరే తీసుకోవాలి అంటే బెస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి సెలెక్ట్ చేస్తా. నేను రెగ్యులర్గా పర్చేస్ చేసుకునేది అక్షిత ట్రెండ్స్లో అనమాట. సో రీసెంట్గా మన మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి సక్సెస్ మీట్ జరిగినప్పుడు బ్లూ కలర్ శారీ మీద నేను యూజ్ చేసిన ఈ పర్ల్ జ్యువెలరీ పింక్ బీడ్స్ అనమాట. ఇది పర్టికులర్గా ఇప్పుడు చాలామంది మనము ఇప్పుడు బ్లాక్ వేసుకుంటే వైట్ వేసుకునే వాళ్ళం, రెడ్ అంటే ఎల్లో అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు చాలా ఆపోజిట్ కలర్ కాంబినేషన్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. సో బ్లూ అనే దానికి లైట్ పీచ్ కలర్ షేడ్లో ఉండాలి అని చెప్పి ఇవి నేను ఆర్డర్ చేసుకున్నా. సో ఇది వాళ్ళ దగ్గర క్వాలిటీ అది చాలా చాలా బాగుంటుంది. పర్సనల్గా నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్ పేజెస్లో నేను కొలాబ్ చేసినా కూడా నాకు కొన్ని ఏదైనా నచ్చినాయి అని అంటే కనుక నేను పర్చేస్ చేసుకునేది మాత్రం ఓన్లీ ఫ్రమ్ అక్షిత ట్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా నేను ఇస్తాను. సో దట్ మీకు ఆ పేజ్లో ఒకసారి సర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట ఎలాంటి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవి ఉంటాయని. సో ఇయర్ రింగ్స్ కూడా మనకి బుట్టలు ఇలా ఇచ్చారు. సో దానివల్ల ఇంకా దానికి చాలా మంచి లుక్ వచ్చింది. ఇదే కాకుండా ఇంకొకటి కూడా రీసెంట్ టైమ్స్లో నేను ఆర్డర్ చేసుకున్నా. అది ఈ టైప్ పర్ల్స్ అనేది నా దగ్గర లేదు. సో ఇది లావెండర్ పర్ల్స్తో నీట్గా మనకి లక్ష్మీదేవి, దాని తర్వాత మనము ఏదైనా ఇప్పుడు మనకి డ్రెస్సెస్లో కూడా చాలా వరకు గోల్డ్, సిల్వర్ ఇలాంటి రకరకాల జరీస్ అనేవి ఇస్తున్నారు. సో మ్యాట్ ఫినిషింగ్గా మనకి ఎప్పుడైనా కాపర్ కనుక వచ్చింది అనుకోండి, కాపర్ కానీ బ్రాస్ లాంటిది అలాగా వచ్చినప్పుడు నీట్గా ఈ ఫినిషింగ్ అది బాగుంటుంది. అండ్ స్టోన్ వర్క్ కూడా చాలా బాగుందన్నమాట. చాలా చిన్న చిన్ని స్టోన్స్, దాంతో జస్ట్ సింగిల్ లేయర్ ఇలా ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. దీనికి తగ్గట్టు చిన్నగా ఇయర్ రింగ్స్. సో ఇవైతే నేను ఇంకా యూజ్ చేయలేదు, ఈ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు యూజ్ చేద్దాము అని చెప్పి. సో ఇదైతే మనకి అక్షిత ట్రెండ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవే కాకుండా చాలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. మీరు చూస్తున్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్లో కూడా కొన్ని ఉండొచ్చు వాళ్ళ దగ్గర. సో వాళ్ళ పేజ్ని మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి బ్లాక్ చోకర్, ఒక లాకెట్ లాగా ఇచ్చారు. సేమ్ ఏదైతే ఇచ్చారో అదే మనకి స్టడ్స్ అనమాట.
సో ఇవి ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్. సో అదన్నమాట మన దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్. చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో మీకు ఏదైతే నచ్చిందో అలా మీరు గోల్డ్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చాలామంది ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అలాంటి పేజెస్లో కూడా మనము నమ్మకంగా కొన్ని తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొంతమంది నేను విన్నాను ఫ్రాడ్ లాగా చేస్తున్నారు, మనీ తీసుకున్నాక ఎక్కువ పంపించట్లేదు అదని. సో బట్ నా వరకు అయితే ఇప్పటి వరకు అన్ని ట్రస్టెడ్ పేజెసే ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తరపున చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇది మన బ్లాక్ బీడ్స్ కలెక్షన్. సో నెక్స్ట్ మన దగ్గర నుంచి ఏ విధమైన కలెక్షన్స్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు, చూడాలని అనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. అప్పటి వరకు మీరందరూ చాలా చాలా జాగ్రత్త. Thank you all so much for watching this video and don't forget to subscribe our channel Siddhishnu and appadi varaku tata bye bye. పెద్ద స్కెచ్ kada ya It's okay. Very good day. It's mommy birthday. Oh, that's